హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెజీస్ మేనియా. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆవపెట్టిన పనస పొట్టు కూర. ఇది మా ఆంధ్రాలో పెళ్ళిళ్ళలో గానీ, విందు భోజనాల్లో గానీ ఖచ్చితంగా ఉండాల్సిన ప్రత్యేకమైన వంటకం. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. పనసకాయని చిన్న చిన్న ముక్కలుగా పొట్టులాగా కుట్టించుకోవాలి. మీకు కుదిరితే ఇంట్లోనే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు మార్కెట్‌లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడు ఈ పొట్టును ఒక్కసారి మనం వాష్ చేసుకుని తర్వాత ఈ పొట్టు మునిగేంత వరకు కూడా కొద్దిగా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ముక్క చూసారు కదా! ఇలా మెత్తగా అయిపోవాలనమాట. ఇలా స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని దానిలో కొద్దిగా శనగగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే స్లోగా వేయించుకోవాలి. అది కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ వేరుశెనగ గుళ్ళు కూడా వేసి ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోవాలి. కూరలో కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే ఉప్పు కూడా వేస్తాం కదా! ఆ పులుపు తగ్గట్టుగా కారం కూడా ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పనసపట్టు మొత్తాన్ని కూడా ఈ వేగిన పోపులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే కొద్దిగా చేయడం వస్తే దీని టేస్ట్ అద్దిరిపోతుంది. చూసారు కదా! ఇలా ఒక్కసారి మనం అడుగు నుంచి పైదాకా పూర్తిగా కలిపేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి తీసేయాలి. చూసారు కదా! ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి పూర్తిగా కలుపుకోవాలి. అడుగు నుంచి పైదాకా. ఎందుకంటే మనం వేసిన సాల్ట్ గానీ, ఆ పచ్చిమిర్చి కారం కానీ, ఆ చింతపండు పులుపు కానీ మొత్తం అంతా కూడా పనసపొట్టుకి పట్టాలి. అందుకని బాగా కలుపుకొని మనం సిమ్‌లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి. చూసారు కదా! ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి మనం బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా మనకి చింతపండు చెమ్మ కనబడుతుంది కాబట్టి ఒక్కసారి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి తీసేసామంటే మనకి పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా చల్లారిన తర్వాత ఆవ పెట్టుకుంటే సరిపోతుంది. చల్లారే లోపల మనం ఆవ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాము. ఆవు నూరుకోవడానికి ముందుగా ఒక చిన్న కలవంరాయి తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇలా స్లోగా దంచుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఇలా కొద్దిగా దంచుకున్న తర్వాత దీనిలోనే ఒక 3-4 వరకు పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ గానీ, వాటర్ గానీ వేసుకుంటే ఇలా ఒక పేస్ట్ లాగా థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇది ఆవనమాట. మనం కూర చల్లారిపోయిన తర్వాత ఈ ఆవను తీసుకెళ్ళి కూరలో కలిపేస్తే ఆవ పెట్టిన పనసపొట్టు కూర చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! ఇలా కలిపేసుకుందాము. ఒక్కసారి కానీ ఒకటి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మీరు వేడి మీద గనక ఆవ పెట్టేస్తే చిరుచేదు వస్తుంది కూర. అదే మనకు తెలియకుండా చేసే చాలా పెద్ద మిస్టేకు. కాబట్టి స్లోగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవ కలుపుకోవాలి. చూసారు కదా! చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.